TDP.News నేను అనుష. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈయన పేరు ఆయన కుమారుడి పేరు ఇప్పుడు దేశమంతా వినిపిస్తోంది. ఎక్కడో ఏపీలో ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట పేరు మార్మోగడానికి కారణం ఇటీవల హీట్ పుట్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సంబంధం ఉందా లేదా అన్నది పక్కన పెడితే ఈ కేసులో ఆయన కుమారుడు రాఘవ జైలుకు వెళ్లి రావడం మాత్రం రాజకీయంగా చిక్కులు తెచ్చిపెడుతోంది. మద్యం కేసులో లింకులతో వైసీపీ అధిష్టానం మాగుంటకు సీటు నిరాకరించింది. వైసీపీ సీనియర్ నేత బాలినేని వంటి వారు మాగుంటకు సీటు కోసం జగన్ పై ఒత్తిడి చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సీటు కోసం మాగుంట కండువా మార్చి తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశంలో మాగుంట చేరారే గాని ఒంగోలు ఎంపీ సీటు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు వీడటం లేదు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీ టికెట్ తన కుమారుడికి కేటాయించాలని కోరుతున్నారు. అయితే తాజాగా విడుదలైన తెలుగుదేశం 3వ జాబితాలోనూ ఒంగోలు సీటును పెండింగ్ లో పెట్టారు. వాడివేడిగా విచారణ సాగుతున్న ఢిల్లీ మద్యం కేసుతో సంబంధాలే సీట్లు కేటాయింపునకు అడ్డంకిగా మారుతున్నాయి. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొద్ది రోజుల క్రితమే టీడీపీలో చేరారు. ఎంపీ సీటును తన కుమారుడికి కేటాయించాలనే అభ్యర్థనతో ఆయన పార్టీ మారారు. శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు. కొన్నాళ్లు జైల్లో ఉన్న తర్వాత అప్రూవర్ గా మారి బయటకు వచ్చారు. ఇదే కేసులో కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. వీరిద్దరి రిమాండ్ రిపోర్టులో రాఘవ పేరు పదే వినిపిస్తోంది. దీంతో ఆ కేసులో ఉన్న మాగుంట కుటుంబానికి టికెట్ కేటాయించొద్దంటూ చంద్రబాబుకు బీజేపీ షరతు పెట్టినట్టు చెబుతున్నారు. పొత్తులో భాగంగా 25 లోక్సభ నియోజకవర్గాలకు గాను టీడీపీ 17 స్థానాల్లో పోటీ పడుతోంది. 2 స్థానాల్లో జనసేన, 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తాయి. ప్రస్తుతానికి 13 ఎంపీ నియోజకవర్గాల్లో పోటీ పడే అభ్యర్థుల జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. దానిలో ఒంగోలుతో పాటు 4 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ప్రత్యేకంగా రాఘవరెడ్డికి టికెట్ కేటాయించడం సబబు కాదని, అతన్ని దూరం పెట్టాలంటూ బీజేపీ అధిష్టానం నుంచి రోజుకు చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ కారణం వల్లే ఒంగోలు స్థానాన్ని చంద్రబాబు పెండింగ్ లో పెట్టారంటున్నారు. మరి చివరకు చంద్రబాబు ఏం చేస్తారు? రాఘవరెడ్డికి టికెట్ వస్తుందా? మరి కాదంటే టీడీపీ ఎవరిని బరిలోకి దింపుతుంది? అయితే కొడుకుకు టికెట్ ఇవ్వకుండా శ్రీనివాసులరెడ్డినే తిరిగి ఎన్నికల బరిలో దిగాలని చంద్రబాబు కోరుతారా, లేక వేరొకరికి స్థానం కల్పిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒంగోలు నియోజకవర్గంలో మాగుంటకు బలం ఉన్నా ప్రస్తుతం ఢిల్లీ మద్యం ఆయనకు చుక్కలు చూపెడుతోంది. ముందుగా ఆలోచించకుండా మాగుంటను చంద్రబాబు తమ పార్టీలోకి ఎలా తీసుకున్నారు? మరి చేర్చుకున్నారు సరే, టికెట్ కేటాయింపునకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకమే. మరి మాగుంట వైసీపీని ఎందుకు వీడినట్లు, జగన్ను ఎందుకు వ్యతిరేకించినట్లు పునరాలోచించాల్సిందేనా? అయినా లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉన్న వ్యక్తికి తమ మిత్రపక్షంలోనైనా సీటు కేటాయించేందుకు బీజేపీ ఎలా ఒప్పుకుంటుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. Please subscribe .news.